ఓకే. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆహ్, డాక్టర్ విజిటింగ్ వల్ల నేను హైదరాబాద్ క్లినిక్‌కొచ్చానన్నమాట. సో, మనకిక్కడ పక్కనున్న బ్రో గోపి విజయవాడ నుంచి రిప్రజెంటింగ్ చేస్తున్నాడు. ఈ బ్రో గూడా సర్జరీ చేసుకున్నాడన్నమాట. ఇతనికి సర్జరీ 3 మంత్స్ బ్యాక్ కదా బ్రో నీకయింది? 3 మంత్స్ బ్యాక్ అయింది. ఈయనతో పాటు మనకి రంజిత్ బ్రో అని మా సూర్యాపేట అతను గూడా వెళ్ళిండు. ఇద్దరు ఒకసారి వెళ్లి సర్జరీ చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి మనకు అందుబాటులో లేడు గానీ ఇప్పుడు గోపి బ్రో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాటలలో ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా ఉంది? సర్జరీకి ముందు ఏ విధంగా ఉంది? అసలు సూరత్ వరకు వెళ్ళిండు గదా! ఆ జర్నీ ఏ విధంగా అనిపించింది? అక్కడ ట్రాన్స్‌ప్లాంట్ ఏ విధంగా చేసినారు? ఆ సర్జరీ ముందు ఎట్లా అనిపించింది? సర్జరీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గాని, వాళ్ళ రిలేటివ్స్ గాని ఎట్లా చేంజ్ వచ్చింది? ఈయన లైఫ్ స్టైల్ ఏ విధంగా మారిందని ఆయన మనలో తెలుసుకుందాం. ఓకే బ్రో. ఇప్పుడు మీకు 3 మంత్స్ అయితుంది కదా! మీకు ఏ విధంగా ఫీల్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రో. సో, ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్‌లో అసలు నాకు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ ఎయిర్ ఫేర్‌కు రిఫర్ చేసినప్పుడు నేను ఫస్ట్ అన్నయ్య వీడియోస్ చూసాను. సో, నాకు తెలుగులో ఏంటంటే ప్రాపర్‌గా ఈ హాస్పిటల్ నుంచి ఒక ప్రాపర్ గైడెన్స్ ఫస్ట్ నుంచి నాకొక స్టెప్ అనిపించింది అన్నయ్య దగ్గర నుంచే. సో, థ్యాంక్ యూ అన్న. ఓకే. సో ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి అంటే అక్కడికి నువ్వు సూరత్ జర్నీ చేసి వెళ్ళినావు కదా! చాలా మంది ఏమంటారు అంటే సూరత్ దూరం ఉంది. ఎట్లా బ్రో ఆడికి వెళ్ళాలి అంటారు. జర్నీ గురించి భయపడుతున్నారు. ఆ జర్నీ ఎట్లా అనిపించింది మీకు? ఏం లేదన్న. జస్ట్ ఏంటంటే మీరు టెన్షన్ పడాల్సిన, కంగారు పడాల్సిన ఏం లేదు. జస్ట్ ఒక 1 డే జర్నీ ఉంటది. జస్ట్ మీరు హ్యాపీగా, రిలాక్స్‌గా రెస్ట్ తీసుకోండి. హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ టైం మనం ఏ టెన్షన్స్ తీసుకోకూడదు. వెళ్ళేటప్పుడు బిఫోర్ సర్జరీ గాని, ఆఫ్టర్ సర్జరీ గాని మీరు ఏ టెన్షన్స్ తీసుకోకుండా రిలాక్స్‌గా, సో మీకు అన్నయ్య కూడా గైడ్ చేస్తారు. సో మీరు రిలాక్స్‌గా అక్కడికెళ్ళిన తర్వాత మీకు హోటల్ ఉంటది, అకామిడేషన్ ఉంటది. హోటల్ నుంచి మనకి హాస్పిటల్ కూడా నియర్‌లోనే ఉంటది. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేస్తున్నారు హాస్పిటల్ స్టాఫ్ గాని, డాక్టర్స్ అని ఎట్లా రిసీవ్ చేస్తున్నారు? నియర్‌లో ఉంటది హాస్పిటల్ కూడా. మనం వెళ్ళిన వెంటనే మనకి హైదరాబాద్ నుంచి మనకు ఒక ఫైల్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఏంటి అనే ఫైల్ ఇచ్చేస్తారు. ఆ ఫైల్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా మనకి హెయిర్ లైన్ అనేది డ్రా చేస్తారు. ముందు మనకి హెయిర్ లైన్ డ్రా చేసి మన టెంపుల్స్ ఏరియా అంటే మన ఫేస్ రిక్వైర్మెంట్ బట్టి మనకుండే ఎన్ని గ్రాఫ్స్ ఏది మీకు ఆల్రెడీ హైదరాబాద్ లో ఎవరీ 15 డేస్ కి ఒకసారి డాక్టర్స్ వస్తారు కాబట్టి మనం కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తారు నీకు ఇన్ని గ్రాఫ్స్ పడుతుంది, ఈ టైప్ ఆఫ్ మెథడ్ తో మనం సర్జరీ చేద్దాం అని చెప్పేసి చెప్తారు. సో అది మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకొని ప్రాపర్ గా మనకి హెయిర్ లైన్ ప్లస్ మనకి ట్రిమ్మింగ్ అది సర్జరీ టైంలో ఏమన్నా భయం అనిపిస్తుందా? నార్మల్ అనిపించింది. స్ట్రెయిన్ గీన్ ఏం లేదు. మనకి అనస్థీసియా ఇస్తారు. లోకల్ అనస్థీసియా ఇస్తారు. మన డాక్టర్ పర్యవేక్షణలో అంతా జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ డాక్టర్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో మనకి ఎప్పుడైనా సర్జరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనకి ఎలా అనిపిస్తుంది ఏంటని ఎవ్రీ 10 మినిట్స్‌కి 5 మినిట్స్‌కి అడుగుతూనే ఉంటారు మనల్ని. మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ సర్జరీ చేసుకున్నావు బ్రో. 3 మంత్స్ అయింది. నీకు సర్జరీ ముందు నీ కండిషన్ ఉండే కదా! కొంచెం పల్చటి హెయిర్, కొంచెం బాల్‌నెస్ లాగా. దాని తర్వాతకి అప్పుడు మీ ఫ్రెండ్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? దీని తర్వాత నీకు 3 మంత్స్ అయింది. ఇప్పటి నుంచి వచ్చేది మొత్తం నీ గ్రోతింగే ఇగ. షేడింగ్ ఫేస్ అయిపోయింది. మొత్తం గ్రోతింగే. నీ లుక్ వస్తుంది కదా! వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు? రిలేటివ్స్ గాని, మీ పేరెంట్స్ గాని ఎట్లా రియాక్ట్ అయితున్నారు నీ రిజల్ట్ మీద? అసలు ఫస్ట్ అయితే నాకు ఈ హెయిర్ గ్రోత్ ఫస్ట్ నేనే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ నా సెల్ఫ్ ఎంత హ్యాపీ అంటే నేను చేయించుకున్నందుకు నేను ఫస్ట్ ఎంత ఇన్నాళ్ళు చేయించుకున్న రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అంటే ముందే చేయించుకుంటే బాగుండేది. చూసుకుంటే ఎంత లో కాన్ఫిడెన్స్ ఉండేదంటే ఇప్పుడు మీ కెమెరా ముందు నేను మాట్లాడుతున్నానంటే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం. అన్నైతే ఫస్ట్ టైం ఇది నా కెమెరా ముందు మాట్లాడుతున్న ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు చాలా షైగా ఉండేది. నాకు అసలు ఆ బాల్నెస్ నా ఫేస్ నాకే నచ్చేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో నాకు కొంచెం ఏజ్ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు అరౌండ్ 29. కానీ ఇప్పుడు ఇంట్లో ఒక 22, 23 ఉన్నప్పుడు నేను ఎలా ఉండేవాడినో అలా ఉన్నాను అంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా షాకింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అసలు ఎంత ఫేస్ చేంజ్ ఉంటుందని తెలియదు. మీరు నా ఓల్డ్ ఫోటోస్ చూస్తే అసలు కంపారిజన్ ఉండదు. చాలా చేంజెస్ అనిపించింది. చాలా కాన్ఫిడెన్స్ ఉంది ముందు. సో ఓవరాల్ అయితే ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిగా ఉంది. సో చేసుకున్నందుకైతే హ్యాపీ బ్రో. షూర్ అన్న. వర్త్ 100% వర్త్. ఎవరైనా మీరు ఇంకా ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నా, మీకు ఎయిర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు అన్నయ్యతో ఫస్ట్ ఏదైనా బేసిక్ డీటెయిల్స్ కావాలన్నా, ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, మీకు ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటది అని తెలుసుకోవాలన్నా, మీరు అన్నయ్యతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అన్నయ్య మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అన్నయ్య చాలా పేషెంట్‌గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు మీకు. మీకు అన్నీ అయిన తర్వాత మీకు హాస్పిటల్‌కి ఎలా ఎళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సర్జరీ ఎలా చేసుకోవాలి, మీ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఆఫ్టర్ సర్జరీ అయిన తర్వాత మీరు ఎలాంటి కేర్స్ తీసుకోవాలి అన్నీ కూడా మీకు అన్నయ్య కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్ అయితే మీ చాలా హ్యాపీ. మీరు పెట్టిన మనీకి మీరు నడవాలనిపిస్తుంది. 100% వర్త్. మీరు 100% ఇంకా ఫేర్ ఉంటే మీకు ఇంకా భయంగా అని ఉండడం అది పక్కన పెట్టేసి 100% మీరు ట్రాన్స్‌ప్లాంటేషన్ కి రెడీ అయిపోవడం మంచిది. నాకు తెలిసినంత వరకు అయితే ఎర్లీ స్టేజ్ లో చేయించుకుంటే మనకి బెటర్ గ్రో ఉంటది. దానికి నేనే ఎగ్జాంపుల్. ఓకే బ్రో. సో చూసారు కదా బ్రో. సర్జరీ చేసుకున్న వ్యక్తి ఉన్నాడు మన ముందర 3 మంత్స్ రిజల్ట్స్ తో ఉన్నాడు. ఇక కంప్లీట్ రిజల్ట్ కూడా రాలేదు. జస్ట్ వచ్చింది దానికి ఒక 30%, 40% రిజల్ట్. ఇక గ్రోతింగ్ చాలా ఉంది అనమాట. సో తన లైఫ్ స్టైల్ మొత్తం పూర్తిగా చేంజ్ అయింది. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఎవరికైనా ట్రాన్స్‌ప్లాంటేషన్ ఐడియా గానీ చేసుకోవాలని ఉంటే మాత్రం పక్కా నేను ఛానల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. కొంచెం బిజీ కారణాల వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయడం అలాంటివి ఏం చేయట్లేదు కానీ సో నేను ఇప్పటి నుంచి కొంచెం అందుబాటులో ఉంటాను. మీరు తప్పకుండా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేసి కూడా నేను రిప్లై ఇస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.